అందరికీ నమస్తే. తెలంగాణ కుంభమేళగా భావించేటటువంటి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మల జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 251 కోట్ల రూపాయలను కేటాయించి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇక్కడ ఒక స్థిరమైనటువంటి అభివృద్ధి, అదేవిధంగా ఎన్ని తరాలు వచ్చినా తరగని విధిగా ఇక్కడ మొత్తం ఆలయానికి సంబంధించినటువంటి పనులను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిందని మాత్రం చెప్పొచ్చు. ఒకసారి మనం అక్కడ చూసుకున్నట్లయితే ఈ సమ్మక్క సారలమ్మల జాతరకు సంబంధించినటువంటి చరిత్రని మొత్తం కూడా ఇక్కడ కళ్ళకు ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దిండ్రు. ఒకసారి మనం అవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు సైడ్ మొత్తం ఈ సమ్మక్క సారలమ్మ, పగిడితరాజు, గోవిందరాజు ఈ గద్దెలకు సంబంధించి మొత్తం చుట్టూ అమ్మవార్ల చరిత్రను అయితే లిఖించారు. ఒకసారి అవన్నీ మనం చూసే ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవార్లకు అదేవిధంగా ఆదివాసుల యొక్క ఆనవాళ్ళని మొత్తం ఇక్కడ ఈ శిల్పాల మీద చెక్కడం జరిగింది. దగ్గరుండి దాదాపు 4 నెలల నుంచి ఈ శిల్పాలను చెక్కించింది. దాదాపు 250 కోట్లు ఖర్చు పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఇన్ఛార్జ్ మినిస్టర్గా పెట్టి 4 నెలల నుంచి దాదాపుగా 1000 పనులు కష్టపడుతూ సీతక్క గారు ఇక్కడ ఈ గుడి ప్రాంగణం మొత్తం ఒకసారి చూద్దాం కనబడుతుందని మాత్రం చెప్పొచ్చు. ఒకసారి చూసుకున్నట్లయితే ఆదివాసులకు సంబంధించి ఎలా జీవించేవారు, వాళ్ళ జీవన శైలి, వాళ్ళు ఏమేమి చేసి బతికేవారు, వాళ్ళ ఆదివాసులు అంటేనే వనంలో నివసించే వాళ్ళు, అడవికి ఊరికి గ్రామానికి దూరంగా అడవిలో నివసించే వాళ్ళు ఆదివాసి బిడ్డలు. ఈ బిడ్డలను ఇలా వాళ్ళు ఏమేమి చేసి బతికేవారు గతంలో అని ఇలా సీతక్క మినిస్టర్ అయినాక అంచలి ఇలా వాళ్ళ ఆనవాళ్ళను మొత్తం బయటికి ఒక రూపి రూపంలో ఇలా మొత్తం ఈ గోడ పొడుగుతా మొత్తం ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ దేవాలయంలో కూడా ఇలాంటి చరిత్ర, ఇలాంటి ఆనవాళ్ళు చూపించిన చరిత్ర లేదు. మన సీతక్క గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఆస్టే జోడో యాత్ర కూడా ఇక్కడి నుంచెల్లే మొదలు పెట్టడం జరిగింది. మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుంచి మొదలుపెట్టి రాష్ట్రం అంతా పర్యటించిండు. రాష్ట్రంలో అధికారం రావడం కొరకు దాదాపుగా సంవత్సరం పాటు తిరిగిండు. ఇక్కడ మేడారం నుంచి తన సొంత ఆడబిడ్డగా భావించి సీతక్కని ఒక చెల్లెలుగా భావించి సీతక్క మీద భరోసాతో, వనదేవతల మీద భరోసాతో ఇక్కడ నుంచి ఓకేనా ఆదివాసి బిడ్డలు ఏ విధంగా వాళ్ళ జీవన శైలి, వాళ్ళు ఎలా జీవనం సాగించేవారు, అప్పుడు వాళ్ళ జీవనం సాగించడానికి ఇలా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా జీవించేవాళ్ళు ప్రతి ఒక్కటి ఇలా ఇక్కడ అవుపడుతుంది. గోడ రూపంలో గోడపై శిల్పాలు చెక్కిండ్రు అంటే. అవునవును. కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనివిందు కలిగించు రీతిగా శిలలపై అయితే శిల్పాలను చెక్కిండ్రని మాత్రం చెప్పొచ్చు. ఈ అమ్మవారికి సంబంధించి మొత్తం 9 తోరణాలు అవుతున్నాయి, పెద్ద పెద్ద తోరణాలను. ఈ సీతక్క గారు కూడా మన ఈ వేషధారణను ఏ విధంగా వాళ్ళ కట్టుబాట్లు అనేది వాళ్ళే స్వయంగా ఆ కట్టుబాటు, ఆ చీర కట్టు విధానము మొత్తము ఆల్రెడీ సోషల్ మీడియాలో అక్కడిక్కడ చూసే ఉంటాము. మామూలుగా ఈ అడవులలో కూడా మొత్తము ఎదురు చెట్లు, అవునవును, ఎదురు బొంగుల లాగానే ఇక్కడ రాళ్ల మీద కూడా చెక్కడం పడేటట్లు ఇక్కడ అడవిని కానీ ఇక్కడ కోయ ఈ సాంప్రదాయాన్ని మొత్తం వాళ్ళు ఎలా ఆడుకునేవారు, వాళ్ళ జీవనాల్లో ఎలా జీవించి వాళ్ళు రోజు సంతోషంగా గడపడం కొరకు ఎలా ఆడుకునేవారు మొత్తం ఇలా మనకు శిల్పంలో అవుపడుతుంది, చెక్కడం జరిగింది. మొత్తం వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం అంతా దీంట్లో కళ్ళకు అసలు మంత్రముగ్ధుల్ని చేసే విధంగా మాత్రం తీర్చిదిద్దిందని మాత్రం చెప్పొచ్చు. సార్ మనం గమనించవచ్చు. ఇక చూడండి, అప్పట్లో వాడేటటువంటి ఒక సంగీతానికి సంబంధించినటువంటి పరికరాలు చెప్పవచ్చు. ఇక వీళ్ళ జీవన శైలికి సంబంధించినటువంటి ఇక చూడండి ఎట్లా ఉంది. ఇక ఇట్లా డోలు పెళ్లిళ్ళకి కనుక మనం డోలు ఊర్లలో ఎట్లా కొడతారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ చెట్లు, వాళ్ళ జీవన శైలి, వాళ్ళు ఎలా బ్రతికారు, ప్రతి ఒక్కటి నిజంగా దీన్ని చూస్తే ఇదా మేడారం జాతర, దీనికి ఇంత చరిత్ర ఉందా అనేసి మనకి కండ్ల ముందు కనిపిస్తున్నాయి. వాళ్ళ మెటీరియల్స్ కావచ్చు అన్న, ఈ పైనవి ఇల్లు ఇంకా మనకు తెలియదు కదా దాని గురించి.
ఇలా పెద్ద పెద్ద స్తంభాలని కూడా పెట్టి ఆర్చెస్ లాగా మంచిగా చేయడం జరిగినది. గోపురాలు ఇవి నాకు తెలిసి అప్పట్లో ఆదివాసీలు ఆడుకునేటటువంటి ఏమన్నా బొమ్మలు ఇట్లానేమో అని అనిపిస్తుంది, అట్లనే అనిపిస్తుంది. చరిత్రను మొత్తం మంచిగా సేకరించిండ్రు అని చెప్పొచ్చు. ఏదేమైనా మనం గతం అన్న అప్పుడు ఇక్కడ ఆదివాసీలటువంటి పెళ్లి నాకు తెలిసి ఇది పెళ్లిళ్ళు అనుకుంటా, వాళ్ళు పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళ మండపం ఎట్లా మండపము ఇప్పుడేమో ఫంక్షన్ హాల్ ఉంటాయి కానీ అప్పట్లో ఇట్లా చేసుకునే వాళ్ళు అని చెప్పి తెలుస్తుంది మనకు. అసలు మండపాలు అనేదే లేదు ఇప్పుడు, మొత్తం ఫంక్షన్ హాల్స్ అయిపోయినాయి. ఇక్కడ కూడా వాళ్ళు చేసేటటువంటి ఇక్కడ పాము ఇవి అన్ని అంటే ఎట్లా ఉండే, గిరిజన ప్రాంతం ఎట్లా ఉండే అనేసి ఈ యొక్క ఆకారంలో ఇప్పుడు చూపించడం జరిగింది అందరికి. ఇక్కడ చూడండి ఎడ్ల బండి, అంటే వాళ్ళు పొలం దగ్గర ఎట్లాంటి పనులు చేసేదో, నాట్లు వేయడము, గడ్డి కట్టలు కట్టుకొని పట్టుకోవడము, ఎడ్ల బండితో నాగలి దున్నడము. అంటే గతంలో వాళ్ళు గిరిజనుల ప్రాంతంలో ఎట్లా ఉండే, ఈనాడు అసలు ఇవన్నీ లేనే లేవు, ట్రాక్టర్లు అయిపోయినాయి, ఇవన్నీ అయిపోయినాయి. ఇలాంటి అసలు ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకుంటలేరు. మొత్తం వ్యవసాయ పనిముట్లు, ఇది నాగలి, కుండలు, వాళ్ళు వండుకునేటివి అన్ని. గిరిజన ప్రాంతం అంటే ఇదే మెయిన్ గా చెప్పాల్సింది. వాళ్ళు తల మీద ఇట్లాంటి పెట్టుకొని వాళ్ళు నెమలికలు పెట్టుకొని నాట్యం చేయడము. గిరిజన అంటే సంస్కృతి అంటే ఇదే ఫస్ట్, ఇదే గుర్తుకొస్తుంది. చేపల వేట, జాలే, పట్టడానికి అది అవన్నీ చాలా ఛాన్స్ అయిపోయి లెంత్ అయిపోయి. ఎక్కడన్నా మీది ఏమేమి చరిత్ర మీరే తీసిండ్రా? ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇలాంటి పని? మీరు ఎన్ని రోజులు అవుతుంది పని చేయబట్టి? అన్న అది వచ్చేసి ఏంటిది అంటే ఇప్పుడు మన కొడవన్లు అవన్నీ ఉంటాయి కదా, కొలిమి అట్లా కూర్చొని వాళ్ళు అది చేసేదన్నమాట. చలి పెడితే మంట కాపుకోవడం, ఆకలి అక్క వాళ్ళ సోషల్ మీడియా ఇక్కడే తీసు. ఇప్పుడు ఒకటి తీతామని 7,000 మంది ఒకేసారి దర్శనం చేసుకునేటట్టు ఏర్పాటు. అంటే మరి ఇప్పుడు ఎక్కువ వస్తారన్న, ఎందుకంటే జాతర 28, 29, 30 తారీఖులో ఉన్నారు కాబట్టి జనం అనేది బాగా వచ్చి పబ్లిక్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భక్తులు ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి ఏర్పాట్లు అన్న. 100 రోజుల్లోనే ఈ ఏర్పాట్లు చేసిండ్రంటే నిజంగా గవర్నమెంట్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. గత 100 రోజులుగా 24/7 పనిచేస్తున్నట్లున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ చరిత్ర ఉట్టిపడే విధంగా మాత్రము శిల్పాలను మాత్రం చెక్కిండ్రని మాత్రం చెప్పొచ్చు. ఎన్ని తరాలైనా తరగని విధంగా ఇది ఇక చెక్కు చెదరకుండా ఈ శిల్పాలను అయితే చెక్కిండ్రు. మనం చూసుకున్నట్లయితే ఒకసారి గోల్కొండ కావచ్చు, చార్మినార్ కావచ్చు, 1000 స్తంభాల గుడి, కాకతీయ తోరణం, ఇవన్నీ ఎట్లా కొన్ని వందల సంవత్సరాలైనా చెరిగిపోకుండా ఏ రకంగా అవుతున్నాయో అట్లనే ఈ సమ్మక్క సారక్క జాతర సందర్భంగా కూడా ఇక్కడ కూడా
సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా వాళ్ళ యొక్క దాదాపు 100 రోజులలోనే ఈ యొక్క వర్క్స్ ని ఇలా శిల్పాలను వాళ్ళ యొక్క జీవన శైలిని మొత్తం ఈ రోజు మనకి కండ్ల ముందు కనిపించే విధంగా చరిత్రలో నిలిచే విధంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సీతక్క గారు మంత్రివర్యులు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎలా భక్తులకి ఎక్కడెక్కడ నుండో వస్తారు మేడారం గురించి జస్ట్ వచ్చి దర్శనం చేసుకొని పోతారు, కానీ వాళ్ళ జీవన శైలి ఎట్లుండేది వాళ్ళ గురించి తెలవాలి కదా అనేసి ఇలాంటి వాళ్ళ యొక్క జీవన శైలిని ఈరోజు దీని రూపంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వచ్చేటువంటి భక్తులందరూ కూడా మీరు వీటిని ఒక్కసారి చూడండి, చూస్తే మీకు మొత్తం అన్ని తెలుస్తాయి. పొట్టిగా ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు కూడా కేవలం గద్దెల్ని దర్శించి పోవడమే కాకుండా అమ్మవారి వాళ్ళ చరిత్ర మొత్తం ఇక్కడ చెక్కిండ్రు. ఈ గద్దె చుట్టూ రౌండప్ మొత్తము వాళ్ళ చరిత్రలు, ఈ చెంచులు కావచ్చు, కోయలు, గూడెలు, ఇవన్నిటికి సంబంధించినటువంటి చరిత్రను అయితే అద్భుతంగా వాళ్ళు చెక్కిండ్రు. ఒకసారి మీరు చూసుకోవచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఎందుకంటే ఈ ప్రాంతం అంతనే పెద్ద ఎత్తున అవును జంతువులు ఉంటుండే, ఎలుగుబంట్లు కావచ్చు, అన్ని వేస్తంబాల గుడి ఇలాంటివి ఎట్లయితే మనకి గతంలో అందరు తలుచుకుంటారో సేమ్ ఇప్పుడు కూడా మేడారం జాతరలో అందరూ తెలిసే విధంగా ఏషియాలోనే అతిపెద్ద జాతర అయినటువంటి మేడారం జాతరకి ఎక్కడ నుండో వేలాది లక్షలాది కోట్లాది జనం వస్తారు కాబట్టి వీళ్ళందరికీ తెలియాలి అనేసి ఇలాంటివి చేయడం జరిగినది. వ్యవసాయ విధానం కూడా చూడరా ఎట్లా ఉంది, వ్యవసాయం కావచ్చు, నాగలి అవి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ గతం ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఇల్లు చూడొచ్చు ఒకసారి, గుడిసెల మాదిరి అంతా ఆదివాసి బిడ్డలు ఎలా జీవించారో వాళ్ళ జీవన శైలి మొత్తం ఈ రూపకంగా మనందరికీ తెలియజేయడం జరుగుతుంది. కళ్ళకు కట్టినట్లయితే సమ్మక్క సారక్కల చరిత్ర ఇది చరిత్రలో నిలిచిపోతుంది జాతర. ఒకటి ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయము పర్మనెంట్, ఇంకా మళ్ళీ 2 years కి ఒక్కసారి జరుగుతుంది కదా, 1000 సంవత్సరాలు అయినా తరిగి ఏం కాకుండా చెక్కు చెదరకుండా మొత్తం రాయితోనే జరుగుతుంది. ఇదంతా దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఈ రాళ్ళని కూడా అక్కడ నుంచి తీసుకొని వచ్చి అమ్మవారి చరిత్రను అయితే చెక్కిండ్రు. చూడొచ్చు ఇంకా రోజుల్లోనే ఈ వర్క్స్ ని ఇంత మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనము సంగీత వాయిద్యాలలో ఎట్లా ఫ్లూట్ అయితే ఎట్లా వాయిస్తాము, వెనుకటికి చూడండి ఇవి కొయ్యదొరలు వాళ్ళు వాడేటటువంటి ఒక సంగీత పరికరం అన్నమాట. మడత మంచం ఎట్లా బండి పనిముట్లు. ఇది ఒకసారి నువ్వు గమనించినావా? ఇది ఒకసారి చూడు, ఇది ఒకసారి చూడు. మనం చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా పాలు కూడా తీసుకురావడానికి పట్టుకుంటుంటే నేత మొత్తం ఉన్నితో కావచ్చు, ఇది ఇట్లా మంచాలు ట్రాన్స్పోర్టింగ్. ఇప్పుడు కార్లు లారీలు వచ్చినాయి, కానీ ఎడ్ల బండ్లు మాత్రమే వాడేటోళ్ళు కాబట్టి ఎవరైతే ఈ ఆదివాసీలకు సంబంధించినటువంటి వాళ్ళ అలవాట్లు జీవనశైలి ఎట్లా ఉంటుందో ప్రతి ఒక్కటి ఇక్కడ వాళ్ళకు ఇక్కడ ఒట్టిపడేటటువంటి కనిపిస్తున్నాయి కళ్ళ ముందు మనకు. చూడండి ఇక్కడ వాళ్ళు ఎలాంటి పని చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, చెట్లు నాగదేవత వాళ్ళు ఎలా బతికిండ్రు, వాళ్ళు ఎట్లా చేసిండ్రు, వాళ్ళ జీవన శైలి మొత్తం ఈ రోజు కళ్ళకు కట్టినట్టు మనకు వాళ్ళు ఒక్కొక్కరు లైన్ ఇట్లా భుజాల మీద మనం చెట్ల కొమ్మలు ఎట్లా మోసుకపోతామో సేమ్ అట్లా వాసాన్ని మోసుకపోవడం జరుగుతుంది. పైన దేవుడి గుడి గంటలు, 1 2 3 4 5 6 7 8 స్తూపాలు పెద్ద జై సమ్మక్క సారక్క తల్లి.
అమ్మవారి చరిత్ర అంతా శక్తి సమ్మక్క సారలమ్మలకు సంబంధించినటువంటి ఆలయ ప్రాంగణం మొత్తము చాలా సర్వాంగ సుందరంగా అయితే సారి తీర్చిదిద్దడం జరిగింది ప్రభుత్వం. పెద్ద ఎత్తున ఇక్కడ నిధులు కేటాయించి